డిటివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసురులు. జ్ఞాన సరస్వతి దేవాలయం దర్శించుకున్న కవితకు ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. యూసఫ్గూడ డివిజన్లోని కృష్ణానగర్ వద్ద ప్రాంతాలను సందర్శించిన మంత్రులు మరియు హైడ్రా కమిషనర్. ఆగని రైతులు యూరియా ఇక్కట్లు, పంట వేసి 2 నెలలు అవుతున్నా తగినంత యూరియా దొరకటం లేదని రైతు ఆవేదన. భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం పట్టణంలోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు టికెట్లు ఇవ్వకుండా అక్రమంగా థియేటర్ సిబ్బందికి నచ్చిన 4 వ్యక్తులకే టికెట్లు ఇచ్చారని ఆరోపణ చేస్తూ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. ఏషియన్ థియేటర్ వద్ద ఫ్యాన్స్ కు టికెట్లు ఇవ్వకపోవడం వల్ల షో రద్దయిందని ఫ్లెక్సీలు అంటించారు. ఏషియన్ థియేటర్ టికెట్స్ కౌంటర్ థియేటర్ కు తాళాలు వేశారు. ఫ్యాన్స్ కు టికెట్ ఇవ్వకపోతే ఎంతటి ఆందోళనకైనా సిద్ధమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హెచ్చరించారు. థియేటర్లో ఆయన ముందే తీసుకుని నాకు తాళం మొత్తం కావాలి. భూపాలపల్లి యూరియా కోసం రైతులు వ్యవసాయ పనులను సైతం వదులుకొని ఉదయాన్నే క్యూ లైన్లలో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తుంటే మరోపక్క వ్యాపారులు అధికారులు కళ్ళుగప్పి అధిక రేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా పక్కనున్న మహారాష్ట్రకు సైతం యథేచ్ఛగా తరలించేస్తున్నారు. దీంతో వ్యవసాయ అధికారులు పనితీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాటారం మండలం గంగారంలోని DCMS 2 గోదాంలోని 220 యూరియా బస్తాలు లోడు రాగా అర్ధరాత్రి 140 యూరియా బస్తాలను షాపు నిర్వాహకుడు అక్రమంగా విక్రయించి తరలించాడు. విషయం తెలుసుకున్న రైతులు DCMS సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. నువ్వు తెచ్చుకున్నావు బాబు చేస్తాను. నువ్వు దేకు రైతు కోసం కొట్లాడితే అర్థం అనుకుంటావా? డీటెయిల్స్ బిల్లు రాయడానికి టైం లేదు నీకు. ఇంత ముందే కొట్టేసి రాసిండు మేడం కూడా ఆధ్వర్యంలో కొట్టేసి రాసిండు. కాకపోతే ప్రత్యక్ష సాక్షి ఎనీథింగ్ ఇస్ రాంగ్. నువ్వు బిల్లు రేజ్ చేయలేదు, ఈ పాస్ మిషన్ పెట్టలేదు, ఏవో తెలియకుండా అమ్మినావు. ఆ మిగతా అని ఇచ్చేసి షటర్ తీసిపో అడబాబుకి ఇస్తాను రోడ్డు. నీ రోడ్డు ఏమనుకో 2వ 4వ నీకు ఎన్ని కావాలంటే అన్ని. కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో గత 2 రోజులుగా విచ్చలవిడిగా యూరియా అక్రమ రవాణాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈరోజు ఈ సబ్ డివిజన్ కేంద్రంలో ఉండే అటువంటి అధికారుల వైఫల్యమా లేదంటే ప్రభుత్వం మీద నింద మోపించడానికి అధికారులు ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇది పూర్తి స్థాయి సందేహాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. పర్యవేక్షణ లేకపోవడం వల్ల, కేవలం పర్యవేక్షణ లోపం జరగడం వల్లనే మొన్న మాదేపూర్లో, నిన్న గంగారంలో యూరియా అక్రమ అమ్మకాలు బయటపడ్డటువంటి పరిస్థితి ఉన్నది.
ఈరోజు అధికారులు కండ్లకు గంతలు కట్టుకొని ఇట్లా ఈ సబ్ డివిజన్ కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారా, లేదంటే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఇట్లా ఈరోజు రైతులలో ఒక ఆందోళన సృష్టించడానికి అధికారులు పనిచేస్తూ ఉన్నారా, లేదంటే ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ అక్రమ అమ్మకాలు జరుగుతున్నాయా అనే అటువంటి సందేహాలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన ఈరోజు యూరియా దొరకక రైతులందరూ క్యూ లైన్లో నిలబడి పస్తులుండి క్యూ లైన్లో నిలబడి తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో దాన్ని పరిష్కరించాల్సినటువంటి దాని పరిష్కారానికి సూచనలు చేయాల్సినటువంటి అధికారులు ఏదో అంత అయిపోయిన తర్వాత తూతూ మంత్రంగా వచ్చి సీజ్ చేయడాలు, పట్టుకున్నట్టు యాక్షన్లు చేయడాలు, కేసులు పెట్టించడాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అధికారులు నిజాయితీగా పనిచేస్తే ఈరోజు పూర్తి స్థాయి పర్యవేక్షణ కనుక చేస్తే ఇటువంటి లోపాలు ఎందుకు జరుగుతాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అధికారుల పర్యవేక్షణ లోపం తప్ప ఇందులో ఇంకోటి లేదు అని అంటే మీరు ప్రభుత్వాన్ని పతనం చేయడం కోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మేము చాలా స్పష్టంగా భావించాల్సి వస్తుంది. తక్షణ చర్యలు తీసుకోవాలి, చర్యలు తీసుకుంటే తప్ప అధికారులకు బుద్ధి రాదు అనేది చాలా స్పష్టంగా కాటారం సబ్ డివిజన్ కేంద్రంలో అర్థమవుతా ఉన్నది. దీని పై అధికారులు ఎవరైతున్నారో అధికారులు తక్షణం స్పందించి అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకొని సమగ్ర విచారణ జరపాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం యూరియా కొరతని ఎదుర్కొంటూ ఉన్నది. యూరియా దొరకక ప్రభుత్వం నిర్ణయించినటువంటి కేంద్రాలలో యూరియా కోసం రైతాంగం మొత్తం లైన్లు క్యూలు కట్టి దాని సమయంతో సంబంధం లేకుండా మరి వాళ్ళు నరక యాతన పడుతూ యూరియా బస్తాల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపునేమో రైతులకు యూరియా దొరకక నానా ఇబ్బందులు పడతా ఉంటే మరోవైపున దళారులకు మాత్రం ఎక్కలేని స్టాకు తెచ్చుకొని పెట్టుకొని అదనమైన ధరలకు విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక బస్తాకు అదనంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మకుండా మరి వాటితో పాటు ఇంకొక ప్రోడక్ట్ని జత చేసి అట్లా తీసుకున్నప్పుడే మరి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతాంగానికేమో బస్తాలు దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటే ఇట్లాంటి దళారులకు ఎక్కడి నుంచి యూరియా వచ్చిందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యంత్రాంగం అనేది పర్యవేక్షణ ఇది లోపంగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఇలా చర్యలు తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గందరగోళ పరిస్థితికి కారణాలు ఏంటియో సమాధానాలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి యూరియా అందుబాటులో ఉంచి ఈ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరంగల్ యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్న రైతులను చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నెలలు గడుస్తున్న రైతులు యూరియా కష్టాలు తీరటం లేదని, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో రైతులు రాష్ట్రంలోని వ్యవసాయం చేసే పరిస్థితి లేదని ఎర్రబెల్లి అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ సొసైటీ వద్ద ఉదయం 4 గంటల నుంచి యూరియా బస్తాల కోసం వేచి ఉన్న రైతులతోటి ఎర్రబెల్లి మాట్లాడారు. వారి వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన కాంగ్రెస్ అంటేనే కష్టాలకు కేర్ ఆఫ్ అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. మూడు బస్తాలు పడతాం ఎకరానికి అంటే కష్టం. 4 గంటలకు వచ్చి ఒకటింటికి వచ్చి లైన్లలో ఉండడు. ఈ గోస ఏంది, కథ ఏంది, ఏ ఊళ్ళకి ఆ ఊరికి ఇచ్చిన ఈ ఇబ్బంది ఉండదు కదా. మొన్న కలెక్టర్ గారితో మాట్లాడు, అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడు, మీరు ఏం చేయలేవు సార్ అక్కడ ఏమైనా ఇంతవరకు రాలేదు. 4 గంటలకు వచ్చి నిలబడ్డా ఎవరే స్టాఫ్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. వాళ్ళు పొద్దునట్టు 3 4 వచ్చింది.
ఎట్లా నీకు మరి సరిపోవు కదా 1000 మంది. సిద్దిపేట జిల్లా వర్గల్లోని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. దేవి నవరాత్రుల్లో భాగంగా వర్గల్ శ్రీ విద్యాధరి సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అనుగ్రహేణ అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి సమేత విద్యా సరస్వతి దేవత ప్రీత్యర్థం యథాశక్తి ఉపచార పూజ బ్రాహ్మణ ద్వారా కరిష్యే. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. ఓం విశ్వంభరి విశాలాక్షి వర్గల్గిరి నివాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తక ధారిణి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూప శ్రీ విద్యా సరస్వతి దేవతాయే నమో నమః. వర్గల్లోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో అమ్మవారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జాగృతి కార్యకర్తలు, అభిమానులు, ఆలయ ప్రతినిధులు కవితకు ఘన స్వాగతం పలికారు. కవిత మాట్లాడుతూ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయానికి నవరాత్రి ఉత్సవాల సమయంలో రావటం నా అదృష్టం. అమ్మవారు ఇక్కడ కొలువై ఉండటం మన అదృష్టం. అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని అన్నారు. సరస్వతి అమ్మవారి ఆలయానికి ఈ నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవాలని ఒక సంకల్పం ఉండే, అది జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. కంచి స్వామివారి ఆశీస్సులతోని కంచి పీఠం ఆధ్వర్యంలో చాలా వేదోక్తంగా, శాస్త్రోక్తంగా, అద్భుతంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరగడం అన్నది మన మొత్తం తెలంగాణకు కూడా ఒక ఆశీర్వాదం లాంటిదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి అమ్మవారి పూజ, ఈ ఆలయము, దీని యొక్క అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అమ్మవారి దయ ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో ఆడపిల్లలందరూ కూడా చక్కగా చదువు వచ్చేటట్టుగా, అదేవిధంగా దేశం మొత్తంలో కూడా మనం నంబర్ 1గా నిలిచే విధంగా ఉంటామని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. యూసఫ్గూడ డివిజన్లోని కృష్ణానగర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. శ్రీకాంత్ కృష్ణానగర్ అని పెట్టించినా సాయి ఫైల్ పెట్టిరుగా. శ్రీకాంత్ కృష్ణానగర్ అని పెట్టించినా సాయి ఫైల్ పెట్టిరుగా.
వర్షాలతోటి 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికంతా గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచార మంత్రులు అందరూ డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశలో కార్యక్రమం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్నటువంటి రేషన్ డీలర్ల కమిషన్ను ఈ నెల 30 లోపు విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్లు సంక్షేమ సంఘం కేంద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. లేని పక్షంలో అక్టోబర్ 1, 2 తేదీలలో పౌర సరఫరాల శాఖ కార్యాలయం ముందు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్యంగా ఏ నాయకుల దగ్గర వెళ్ళినా ఏదో మనం ముందు మాట్లాడతారు తప్ప తర్వాత డీలర్లు అంటే ఒక సుఖం అయిపోయింది. నేను ప్రభుత్వ అధికారులు కన్నా మీ అందరూ సాక్షి చెప్తున్నాను. ఇవాళ ఎంఆర్ఓ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే కలెక్టర్ స్థాయి వరకు ఇక్కడ వచ్చిన అటువంటి మా రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, 33 జిల్లాల నుంచి డీలర్ మిత్రులు వచ్చిన అందరికి కూడా, అదే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. నా పేరు నాయకోడ్ రాజు, రేషన్ డీలర్ అధ్యక్షుడిని, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని, రాష్ట్ర అధ్యక్షుడిని, ఆల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా మీ అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా 17,200 కుటుంబాల తరపు నుంచి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దాదాపు 6 నెలలు చేసినటువంటి పనికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మాకు కమిషన్ ఇవ్వకపోవడం అనేది దురదృష్టం. మరి అదేవిధంగా ఈ నెలలో బతుకమ్మ పండుగ, దసరా పండుగ, దీపావళి వచ్చింది కాబట్టి మా ఒక్క డీలర్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వాళ్ళు పిల్లలకు చదువు డబ్బులు కానీ, అదేవిధంగా రెంట్స్ కానీ, దిగిన అమాలి కానీ, తూకం చేసినటువంటి వ్యక్తికి పేమెంట్ కానీ, మరి వారి యొక్క జీవనోపాధి కూడా దాదాపు 35-40 ఏళ్ళ నుంచి వ్యవస్థలో పనిచేసుకుంటూ ఈరోజు వరకు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ 40 ఏళ్ల నుంచి మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఇంత తాండూరు, వికారాబాద్ జిల్లా యూరియా కోసం
నానా ఆగచాట్లు పడుతున్నారు రైతులు. ఉదయం 5 గంటల నుంచి యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు పెట్టిన రైతులు. పంటలు వేసి 2 నెలలైనా పూర్తి స్థాయిలో యూరియా లభించగా రైతు ఆవేదన చెందుతున్నాడు. మార్పు వస్తున్నప్పుడు ఏమన్నా ఎడకొస్తాం మన చెప్పులు పెట్టేద్దా ఏం చేస్తావా ఎవరు ఆదిపురమే ఇంకేమంటారు ఇంకేం జరుస్తారు వాళ్ళు 9 అవుతుందో 10 అవుతుందో ఉండదని వాళ్ళు వస్తారు ఎచ్చాదిని మనం సలిగి కావాలి ఇక రాత్రి వచ్చిన వాళ్ళు సగం ఉండరు పొద్దుగాలు వచ్చిన వాళ్ళు సగం ఈ లైన్ కుప్పలు కుప్పలు ఉండరు ఇక పెడుతూనే చేయకుండా మరి రైతులు కూడా కన్నా అవసరాలు పడి మరి నైట్ నిద్ర లేకుండా యూరియా వస్తుందంటే నైట్ నిద్ర కూడా రాకొచ్చింది. యూరియా వచ్చిందంటే మరి సెంటర్ల కాడికి రైతు వ్యవసాయ కేంద్రాల కాడ పడిగాపులు కాసి ఇంకా అవసరాలు వస్తున్నాయి. తిండి లేకుండా రాత్రి పగులు మరి రైతులకు ఇటువంటి గోస రాకూడదు. ఎప్పుడు ఈ ప్రభుత్వాలు రైతుల మీద పెద్ద ఎత్తున చొరవ తీసుకొని రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ మరి ఇటువంటి దుస్థితి రైతులకు పట్టరాదు. అన్నం పెట్టి రైతులకే ఇంత దుస్థితి ఉందంటే మరి మేము ఏం చేసి పంటలు పండియాలి? వరిచేనులు ఎర్రగైతున్నాయి, దిగుబడి వస్తలేదు, చాలా లాస్ వస్తుంది. రైతులని పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి రైతులు ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఊళ్ళ దగ్గరకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం రోడ్ అవి చేస్తామంటారు. కానీ రైతులకు మాత్రం మేలు చేసే రైతులు మరి ఒక్క నాయకుడంగా పట్టించుకుంటలేడు. దీన్ని సీరియస్గా తీసుకొని రైతులకు సకాలంలో యూరియా అందించాలని మరి గవర్నమెంట్. నకిలీ మొక్కజొన్న విత్తనాలు తమను నిండా ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫెర్టిలైజర్ షాప్ యాజమాని మాయమాటలు విని విత్తనాలు కొన్న తమకు తీరని అన్యాయం జరిగిందని బాధిత రైతులు కన్నీటి పర్యంతమైన విషాద ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు మౌర్య పవన్ సింగ్ 3 ఎకరాలు, బానోతి యాకూబ్ 2 ఎకరాలు, బానోతి సహదేవ్ 2 ఎకరాలు, ఇలా 3 రైతులకు ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో తెలిసిన వారు ఉండటంతో అక్కడి ప్రైవేట్ దుకాణాల్లో డీకాల్స్ డీకేసీ 9178 రకం మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్స్ 1850 చొప్పున 14 సంచులు కొనుగోలు చేశారు. 7 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటలో కంకులు రావటం లేదని, ఖాళీ బెండ్లు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొక్కజొన్న గింజలకు సంచులకు 9,000 అయినాయి, దున్నుడుకు 10,000 అయినాయి, ఇతర మందు బస్తాలకు 6,000 అయినాయి, 6,000 అయినాయి. మళ్ళా మొత్తం 45,000 అయినాయి అప్పటి వరకు. ఇప్పుడు మందులు పై మందులకు వాటికి మొత్తం 20,000 వచ్చింది. మళ్ళీ పైన మందులు కొట్టుడు, మన మందు వేసుడు, ఊరేసుడు అన్నిటికీ. అయ్యో నాకు మొత్తం పెట్టుపళ్ళు మొత్తం 50,000 వచ్చినాయి. మొత్తం పెట్టుపళ్ళు అలా గింజలు లేవు, ఏమి లేవు, మొత్తం ఇక మొత్తం సట్ట పోయింది. మంచిగా రాలే, పంట మంచిగా రాలే, పెట్టుపళ్ళు బాగాయినాయి, బాగా లగాంచి చేసిన నేను. ఇక అంతా పరేషాన్ ఉన్నది. ఇది ఇక నా రందితో నేనున్నా. పెట్టుబడి వస్తుందో రాదో, నా పెట్టుబడి వస్తుందో రాదో ఇక గట్టే అయిపోయింది అంతే. టోలీచౌకీ ఆర్డీఓ కార్యాలయంలోని వసూళ్లు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ పనులు ఆలస్యం అవుతున్నాయని, ఉద్యోగులు ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సాధారణ ప్రజలకు క్లిష్టంగా మారిందని, ఆ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు. ఒక 1 month అయిపోయింది ఈ స్లాట్ బుక్ చేసిన తర్వాత, ఇంకా అవ్వలే. ఈ ప్రాబ్లమ్ని తొందరగా మీరు అటెండ్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు సెంట్రల్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నాయి అది నాకైతే పోలీస్ వాళ్ళకైతే చెప్పడం నేను చెప్పలే కదా. సో ఇది ఎక్స్పైర్ అయిన తర్వాత అది ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? మళ్ళీ ఈ నా లర్నింగ్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత స్లాట్ బుకింగ్ మళ్ళీ చేయాల్సిందా? సో ఇది నేను చేయలే కదా. సో నా ప్రాబ్లం ఏదైతే ఉంది ఆల్రెడీ 1 month అయిపోయింది. స్లాట్ బుక్ చేస్తే స్లాట్ బుక్ కూడా అవుతలేదు. సో ఈ ప్రాబ్లం తొందరగా అటెండ్ చేస్తే, సాల్వ్ చేస్తే మంచిగా ఉంటుంది. సో నా గవర్నమెంట్ ఇదే రిక్వెస్ట్ ఉంది, మీరు ఈ ప్రాబ్లమ్ని తొందరగా అటెండ్ చేసి సాల్వ్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి కూడా ఫెసిలిటీ ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి చేయండి మీరు. థ్యాంక్ యూ. నేను టోలీచౌకీ ఆఫీస్లో నేను లర్నింగ్ లైసెన్స్ అప్లై చేశాను. ఈ డ్రైవింగ్ లైసెన్స్ గురించి అప్లై చేస్తే వాళ్ళు లంచాలు అడుగుతున్నారు. ఈ లర్నింగ్ లైసెన్స్ తీసుకొని నెలకు ఎక్కువ అయిపోతుంది, స్లాట్ బుక్ కావట్లేదు. ఆర్టీ ఆఫీస్లో పోతున్నామో రేపురా, ఎల్లుండిరా, మళ్ళీ తర్వాత 10 రోజులకు రా అంటున్నారు. మరి మా పరిస్థితి ఏంది సార్ చెప్పాలని మీరే చెప్పాలి. ఆర్టీ ఆఫీస్లో పోతే మనకు లంచాలు అడుగుతున్నారు, దేని గురించి అడుగుతున్నారు. మా దగ్గర డబ్బులే లేవు, ఇప్పుడు వర్క్ నడుస్తలేదు, ఏది నడుస్తలేదు, ఎక్కడి నుంచి తెమ్మంటారా డబ్బులు? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, యూరియా అన్ని సక్రమంగా వచ్చాయి. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవి ఎందుకు సక్రమంగా నడుస్తలేవు అంటే కాంగ్రెస్ వాళ్లకు పాలన చేతకాక అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటది, కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుస్తాయి, ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఎందుకు అంటే నడప చాతన అయితే లేదు, వీళ్ళకి పరిపాలన వస్తలేదు. ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపుట్ల బిజీగా ఉన్నారు. ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి, కమిషన్ ఇవ్వకపోతే ఢిల్లీ ఊరుకుంటారా? ఊకోరు. అందుకే చెప్పినాం అన్న, మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావన్నా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ కావన్నా అంటే మరి ఎందుకో కానీ హైదరాబాద్లో అయితే చక్కగానే ఓటేసి జిల్లాలలోనే ఆగమైంది. ఆగమైంది. 10 ఏళ్ళు చూసినాం కదా. ఇప్పుడు ఒకసారి ఒక తాప వీళ్ళకి తేంది ఏమవుతుంది అని ఏమైనా అవుతుందా అనుకున్నారు. ఏమైంది అలా? ఎక్కడికక్కడ ఆగం. ఒక్కటి కాదు, 2 కాదు. తులం బంగారం అంటుండే ఇక్కడికి వెళ్ళి తమ్ముడు. తులం బంగారం కాదు, మీ మెడల మంగళసూత్రం ఎత్తుకపోతే వాడే మంచోడు, పుస్తలతాడు ఎత్తుకపోతే వాడే గొప్పోడు అంటున్నా. అంత దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కొత్తోళ్ళ వీళ్ళేమన్నా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, భారతదేశాన్ని 55 సంవత్సరాలు అప్రతిహతంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఏమైనా కొత్తదా మనకు? ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.